థ్యాంక్ యూ అందరు బాగున్నారా? రెడీయా? ఆటి పెట్టుకుంటూ ఆడవాళ్ళు మీకు ఎక్కడైతే పవర్ఫుల్ అండ్ మంచి మనసున్న ఆడవాళ్ళు ఉంటారో అక్కడికి వచ్చేసాం. నక్రేక కలర్ఫుల్ గా రెడీ అవ్వాలన్నా, కలర్ఫుల్ గా కనిపించాలన్నా ఆడవాళ్ళ తర్వాతేరా ఎవరైనా. వీళ్ళు కిరీటం లేని మహారాణులు, అస్సలు సిస్సలైన విజేతలు. వీళ్ళ అల్లరితో ఈ రోజు నక్రేకలు షేక్ అవుతుంది. మీ టీవీలు మీ నవ్వులతో బ్లాస్ట్ అవుతుంది. ఇంకా నక్రేకలు స్టార్ట్ చేద్దామా? ఆడవాళ్ళు మీకు నా జీవితానికి ఇది చాలరా నాయనా అని ఎలాంటి సందర్భాల్లో ఎవరితో అంటారు? మా ఆయన గోరుగు ముద్దలు తినిపిస్తే నాకు ఇది చాలురా దేవుడా అనిపిస్తుంది. కానీ ఆయన తినిపియాడు. మా ఆయన నేను లేవక ముందుకే బెడ్ కాఫీతో వచ్చి బంగారం లే అనేసి అది నా జీవితానికి ఇంకా చాలు. ఇది కళ. మా ఆయన పండగకి ఒక పట్టు చీర కొనిస్తే చాలు అనుకుంటా. ఆయన లుంగి కొనుక్కోకపోయినా కొన్నా నీకైతే కొనిస్తాడు కదా. చీరలు చాలా ఉన్నాయని చెప్తాడు కొనియమంటే. మీ బీరువాల మొత్తం మీ చీరలే ఉంటాయి, మా బట్టలే ఉండవు. నేను మా హస్బెండ్ కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ హస్బెండ్ కంటే నా హస్బెండ్ బాగా కనిపించినప్పుడు అబ్బా నా జీవితానికి ఇది చాలా. ఏది సూపర్ ఆన్సర్. ఒక్కసారి రండి. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నందుకు నా జీవితంలో చాలు అనుకున్నానండి. ఆడవాళ్ళు మీకు జోర్లో పార్టిసిపేట్ అయితే చాలు అనుకున్నారా? అనుకున్నా అండి. మాయమ్మే బట్ థ్యాంక్ యూ అమ్మా. రండి. నా దగ్గర బాగా బిల్డప్ ఇచ్చే ఫ్రెండ్ ఉంటది కదా, ఆయన వాళ్ళ ఆయన బాగా కొట్టినప్పుడు ఈ జన్మకి చాలా అనిపిస్తుంది సార్. బిల్డప్ ఇచ్చే ఫ్రెండ్స్ దెబ్బలు తింటుంటే చాలా అనిపిస్తుంది. ఓకే మా ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎందు ఈ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వదిన అమ్మ మీ పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అమ్మ మీ పేరు? మీకు చెప్తాను ఒక కథ. నా పేరు అనిత. యాంకరింగ్ అంటే చాలా ఇష్టం రవి గారు. యాంకరింగ్ అంటే చాలా ఇష్టం. నన్ను జోకర్ చేసే నవ్వండి, చాలా అందంగా ఉంది నవ్వు. ఏమైంది? ఏం చేస్తుంటావు నవ్వడం కాకుండా? హౌస్ వైఫ్. హలో రవణ. హలో అమ్మా. నా పేరు స్వప్న. స్వప్న గారు హౌస్ వైఫ్. స్వప్న అంటే కళ కదా? ఎలాంటి కళలు వస్తుంటాయి మీకు? మంచి వస్తాయి, చెడ్డ వస్తాయి. చెడ్డే ఒకటి చెప్పు, ఏమొచ్చింది? మా ఆయన నన్ను కొట్టడం చెడ్డ కళ. మంచి కళ ఏంటి మరి? ఆయన నన్ను మంచిగా చూసుకోవడం మంచి కళ. మంచి కళ. రియాలిటీగా ఏం జరుగుతుంది? కొడుతున్నాడా, బాగా చూసుకుంటున్నాడా? చాలా బాగా చూసుకుంటా. రోజుకి ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్తావు నువ్వు? చెప్పలేను. మరి మంచిగా చూసుకుంటున్నాడు కదా, ఐ లవ్ యూ చెప్పాలి కదా. లెక్క పెట్టలేం కదా చెప్తున్నావు. రోజుకి 2-3 సార్లు అయితే మినిమం అయితే. ఇప్పుడు మా బాబుని పట్టుకున్నాడు కాబట్టి ఎన్నిసార్లు చెప్పినట్టు. ఉన్నాడా ఇడ? లేడు. ఇప్పుడు చెప్పే టీవీ చూస్తుండొచ్చు. ఏవండి ఐ లవ్ యూ. ఏమక్క బొడుసు తల మీద? నువ్వు చాలా చిక్కిపోయినా రవి. నా పేరు మాధవి. నీ పేరు చెప్పి నేను చిక్కిపోయినా లా ఉన్నానా? చాలా చిక్కిపోయినా రవి నువ్వు. నా పిల్ల నాకు ఫుడ్ పెట్టట్లేదండి. బిర్యానీలు ఉన్నాయి కదా. నకరేకలు మీ అక్క దగ్గర పోతున్నావు కదా, బిర్యానీ తెస్తుంది అని అన్నది. నువ్వేమో కాలు చేత ఊపుకుంటూ వచ్చినావు. మేడం మీ పేరు? నువ్వు తిడితే నేను పెడతాను బుంగమూతి. నా పేరు సరస్వతి. నేను తిట్టను, నువ్వు బుంగమూతి పెట్టకు, మాకు ఇబ్బంది కలిగేకు. హాయ్ రవి. హాయ్ అమ్మా. నేను చేస్తాను బాగా బిర్యానీ. నా పేరు కళ్యాణి. కొంతమంది ఉన్నారు చిక్కిపోయినా అనుకుంటారు కానీ ఒక్కడు దేరు. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ప్రాపర్టీస్ ప్లీజ్. నీకేమి వినబడదు. నేను ఆమెకు ఒక లైన్ చెప్తా, ఆమె లైన్ గట్టిగా అరిచి నీకు చెప్తుంది, అది నువ్వు నాకు చెప్పాలి. ఓకే మ్యూజిక్ ఆన్. వస్తుందా పాట?
పిల్లల్ని ఎత్తుకోవతావు అంట కదా నువ్వు. నేను నీకు ఇచ్చే స్టేట్మెంట్, భర్తతో గొడవ పడే దయ్యం ముఖం. పెళ్లి కూతురు భర్తతో గొడవ పడే, భర్తతో పిక్నిక్ వెళ్ళామా? భర్తతో గొడవ పడే గయ్యాలి పెళ్ళాం. భర్తతో గొడవ పడే గయ్యాలి పెళ్ళాం. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. భర్తతో గొడవ పడి గయ్యాలి పెళ్ళాం. రైట్ ఆన్సర్. సెకండ్ పాయింట్ కోసం నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్ చాలా ఈజీ స్టేట్మెంట్, తొందరగా చెప్పాలి. నక్రాలేసే నక్రకాలు చెప్తా. రాక్షస. నక్రాలేసే లేన్ డాన్స్ వేస్తా. నక్రాలేసే నక్రకాలలో చెప్తా. నక్రేకల్లో వస్తే నరికేస్తా. నక్రాలు చేస్తే నక్రకాలలో చెప్తా. అయిపోయింది, టైం అప్ అయిపోయింది. సైలెంట్ గా ఉండండి. అది తీసేయి. ఇప్పుడు చెప్పు, ఏమి విన్నావో. నక్రాలు చేస్తే నరాలు తీస్తా. నక్రాలు చేస్తే నక్రేకల వాళ్ళకి చెప్తా అన్నది ఆమె. అయ్యో, నువ్వేమో నరకేస్తా, నక్రాలు చేస్తే కొడతా, వైలెంట్ గా అయిపోయినావు చాలా. ఓకే, పాయింట్ వీకింది. లాస్ట్ పాయింట్, ఒకటే పాయింట్ వచ్చింది. ఈ పాయింట్ ఖచ్చితంగా రావాలి. మ్యూజిక్ ఆన్. స్టేట్మెంట్ వచ్చేసి టైం స్టార్ట్స్ నౌ. రోడ్డు మీద ఉంటది కుక్క. ఊరు మధ్యలో కుక్క. రోడ్డు మీద ఉంటది కుక్క. రోడ్డు మధ్యలో మీద పంది. పంది అన్నది, నేను డైరెక్ట్ గా పంది అన్నది. రోడ్డు మీద ఉంటది కుక్క. రోడ్డు మధ్యలో గీసిన కుక్క. రోడ్డు మీద ఉంటది కుక్క. నాకు ఇష్టం చికెన్ బొక్క. రాటి మధ్యలో ఉన్న బొక్క. సైలెంట్ గుండు. రోడ్డు మధ్యలో అంటావు. రోడ్డు మీద మొత్తం చెప్పు. రోడ్డు మీద ఉంటది కుక్క. నాకు ఇష్టం చికెన్ బొక్క. ఒకటే పాయింట్ వచ్చింది. బయలుదేరండి. సో ఇప్పుడు మీకు 2 పాయింట్లు వస్తే మీరు గెలిచిపోతారు. ఖచ్చితంగా చెప్పాలి. ఇది చాలా ఈజీ. ఫస్ట్ అయితే డెడ్ ఈజీ మీకు ఇచ్చేది. నాకిష్టం జిలేబీ, నువ్వొక గులాబీ. నాకిష్టం చికెన్ పీస్. నాకిష్టం జిలేబీ, నువ్వొక గులాబీ. నాకిష్టం చికెన్ పీస్. నాకిష్టం జిలేబీ. నాకిష్టం జిలేబీ, నువ్వొక గులాబీ. నువ్వు నా కుక్క. 5 4 నాకిష్టం జిలేబీ, నువ్వొక గులాబీ. నువ్వు నాకు గులాబీ. టైం అప్. అది తీసేయి. చెప్పు. నాకిష్టం జిలేబీ, నువ్వు నా గులాబీ. నువ్వు ఒక గులాబీ. పోయింది కాబట్టి మీ పర్ఫార్మెన్స్ ఇది ఇవ్వాలన్నా వద్దా లాస్ట్ డిసైడ్ చేస్తా. ఇటు రండి. నెక్స్ట్ మీరు అటు. ఓకే, మ్యూజిక్ ఆన్. స్టేట్మెంట్ వచ్చి పొద్దున్నే ఎదురైంది పిల్లి, సాంబార్లో పడ్డది బల్లి. ముందుండి పొద్దున్నే ఎదురైంది పిల్లి, పొద్దున్నే నిద్రపోతే పెళ్లి. పొద్దున్నే ఎదురైంది పిల్లి, పొద్దున్నే ఎందుకు పెళ్లి? పొద్దున్నే ఎదురైంది పిల్లి, నువ్వు సాంబార్లో బల్లి. చేపలో బల్లి. సాంబార్లో బల్లి. పొద్దున్నే ఎదురైంది పిల్లి, సాంబారులో బల్లి. రైట్ ఆన్సర్. లాస్ట్ పాయింట్. ఈ పాయింట్ వచ్చిందంటే క్లియర్ విన్నర్స్ మీరు. రెడీ, స్టార్ట్. ఏడారిలో ఎండుటాకులు ఏరుకునే మొకమా. లైన్లా. ఎడారిలో ఎండుటాకుల ఎండు ఆకు. ఆకులు ఏరుకునే. ఎడారిలో ఎండు ఆకు ఏరుకునే మొకమా. ఏరుకున్న మొకమా. మొకమా. ఎడారిలో ఎండుటాకులు ఏరుకున్న మొక్క. ఎడారిలో ఎండుటాకులు ఆకులు. ఎడారిలో ఎండుటాకులు ఏరుకునే మొకమా. 5
ఎడారిలో ఎండు టాకులు ఏరుకున్న మొకమా. ఎడారిలో ఎండు ఆకులు ఎండాకు మొకము. టైం అప్. ఎడారిలో మొకము. ఎవరి ముఖం పెడదాం ఎడారిలో? ఆకు. ఆకు ముఖం తెచ్చి పెడదాం ఎడారిలో. ఓకే టైం అప్. వచ్చేయండి, మధ్యలో చీటింగ్ ఒకటి రండి. మొత్తానికి మీకు ఒకటే పాయింట్. ఫస్ట్ దాంట్లో పాయింట్ ఇద్దాం వద్దా లాస్ట్ వరకు ఆలోచిద్దాం అన్న, కానీ ఈవిడ చీటింగ్ చేయడంతో ఆ పాయింట్ తీసేస్తున్నాం. టైం అప్ అయిన తర్వాత చెప్పొద్దు అంటాం, ఆయన చెప్పారు కాబట్టి మీకొక పాయింట్, మీకొక పాయింట్. టాస్ వేసి దేవుడు నిర్ణయిస్తాడు. కాయిన్ ఇరా. హెడ్స్ ఆర్ టైల్స్? హెడ్స్. ఓకే, మీది టైల్స్. కంగ్రాచులేషన్స్. గెలిచిన టీం కి 7,000 రూపాయలు తక్కువ 10,000. సెకండ్ రౌండ్ ఆడాలంటే బాగా పరిగెత్తాలి. కీళ్ళ నొప్పులు, నడమ నొప్పులు, పంటి నొప్పులు ఉండకూడదు. ఓకేనా? ఓకే, ఎవరైతే బాగా ఉన్న చోటే డాన్స్ చేస్తారో నేను 1 by 1 పిలుస్తా, వాళ్ళతోనే గేమ్ ఆడతా. ఇక్కడ నుంచి ముగ్గురు, ఇక్కడ నుంచి ముగ్గురు కావాలి నాకు. యాక్టివ్ గా డాన్స్ చేయండి. మ్యూజిక్. అమ్మాయి బాబు టిక్ టాక్ టో ఆడడానికి సిద్ధంగా ఉన్నాం. పేరు తెలుసుకుందాం. మేడం మీ పేరు? నా పేరు పర్వీన్, హౌస్ వైఫ్. పర్వీన్ గారు హౌస్ వైఫ్. నా పేరు స్వాతి, హౌస్ వైఫ్. స్వాతి గారు హౌస్ వైఫ్. నా పేరు శిరీష. శిరీష గారు ఏం చేస్తుంటారు? బ్యూటిషియన్ అన్న. బ్యూటిషియన్. హాయ్ రవి గారు, నా పేరు నాగమణి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నా పేరు దివ్య, టైలర్. టైలరింగ్ చేస్తారు. హాయ్. హాయ్ అమ్మా. మాలతి. మాలతి గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. ఓకే, గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీది ఎల్లో టీం, మీది ఆరెంజ్ టీం. మీరు ఎల్లో కోన్ ని ముట్టుకోకూడదు ఎప్పుడు కూడా, మీరు ఆరెంజ్ కోన్ ని ముట్టుకోకూడదు. 3, 2, 1 గో అన్నప్పుడు, గో అనే పదం విన్నప్పుడు నువ్వు ఈడ్ నుంచి వెళ్ళాలి. ఆ ఆరెంజ్ కోని ఎల్లో కోన్ ఏదన్నా డబ్బాలో పెట్టాలి, తిరిగి రావాలి. అవతల వాళ్ళకి హైఫై కొట్టాలి, అప్పుడు వాళ్ళు వెళ్తారు. లైన్ హైఫై ఇవ్వకుండా దాటితే అవతల టీం విన్నర్ అని చెప్పేస్తా. ఈ 3 కోన్లు స్ట్రైట్ గానీ, స్లాంట్ గానీ, క్రాస్ గానీ సెట్ చేయాలి సీక్వెన్స్ గా. గాట్ ఇట్? ఫస్ట్ పాయింట్ కోసం 3 times ఆడతాం. ఇది ఫస్ట్ టైం. 3, 2, 1 గో. కొంచెం తెలివి వాడలేదు, ఓడిపోయారు. 1 point ఇక్కడ వచ్చింది. మనం గెలవడం అనేది ఎంత ఇంపార్టెంటో అవతల వాళ్ళ గెలుపును కూడా ఆపడం అనేది ఇంపార్టెంట్. ఈయన్నే చూసుకొని వెళ్ళాలి. పనిష్మెంట్ ఉంటది, పనిష్మెంట్ లో డాన్స్ చేయాలి. తండేల్ సినిమాలో సాయి పల్లవి డాన్స్ చేసి చూడు, ఆ స్టెప్ చేయాలి. పెద్దమ్మా దా పనిష్మెంట్. మ్యూజిక్. సాయి పల్లవి చూస్తే నీ ఇంటి అడ్రస్ తెలుసుకొని మరి వచ్చి కొడుతుంది. అమ్మా టైలర్ అమ్మా, రెడీ? మ్యూజిక్. రాదా పెద్దక్క? మ్యూజిక్.
పనిష్మెంట్ ఇస్తే అది చక్కగా చేయట్లేదు, పాయింట్ రావట్లేదు. సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఇది వస్తేనే మీరు రౌండ్ లో ఉంటారు, లేకపోతే గాయం. 3, 2, 1 గో. ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలియక చేస్తావా పందిరి చేస్తావు ఏంటి మీరు ఓడిపోవాలని ఫిక్స్ అయిపోయారు, వీళ్ళు గెలవాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి పాయింట్ వచ్చింది. మారు ముంత చోడు చింత. అంటే 1 పాయింట్ రాగానే వాళ్ళు పొగరొచ్చేసింది, వీళ్ళని ఈజీగా ఓడగొట్టేస్తాము అని, అంతే కదా. ఇప్పుడు 1 పాయింట్, ఫస్ట్ పాయింట్ గెలిచిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి, థర్డ్ పాయింట్ మీరు గెలవాలి, రౌండ్ గెలుస్తారు. మీరు మాత్రం ఇదే స్పీడు, ఇదే హుషారు, ఓకేనా? తీసుకురండి రా. 3, 2, 1 గో. ఇక్కడ ఆల్రెడీ 3 ఎల్లో లైన్ లో ఉన్నాయి. రౌండ్ విన్నర్ గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి కలిసినాది గంగదారి కలిసినాది గంగదారి నాటు పిల్ల మాటలాకు గంగదారి కోటుగాడు రెచ్చిపోయే గంగదారి. కంగ్రాచులేషన్, 3000 రూపాయలు. ముగ్గురు రెడీగా ఉన్నారు. గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తా. 2 కర్రలు, ఆ కర్రల సహాయంతో పెద్ద బింద, దాని మీద కొంచెం చిన్న బింద, దాని మీద చిన్న బింద అలా పెట్టాలి. మళ్ళీ ఒక బాల్ కర్ర సాయంతో తీసుకొచ్చి బాల్ మీద పెట్టాలి. మొత్తం సెటప్ తీసుకెళ్లి ఆ రింగ్ మీద పెట్టాలి. ఉన్న బాల్ ని ఆ బాస్కెట్ లో వేయాలి. బిందెలు బై మిస్టేక్ కింద పడిపోయినాయి అనుకో, మళ్ళీ ఇటు తీసుకురావాలి, మళ్ళీ ఫామ్ చేయాలి. మీ ముగ్గురుతో స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ 3, 2, 1 గో. స్పీడ్ అవుతుంది, టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది, నా బైకే ఎక్కబంటే ఇక బ్రేకే వద్దంటుంది, నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. Come on baby let's go on the bullet, on the way లో పాడుకుందాం duet. Come on baby let's go on the bullet, on the way లో పాడుకుందాం duet. సూపర్ క్యూట్, 2 చక్రాలున్న ఫ్లైట్. Come on baby let's go on the bullet, on the way లో పాడుకుందాం duet. Come on baby let's go on the bullet, on the way లో పాడుకుందాం duet. ఇచ్చిన టైంలో 3 బంతులు వేశారు, విచ్ ఇస్ నాట్ బ్యాడ్, కానీ ఇంకా కొంచెం ఫాస్ట్ చేస్తే అయిపోయేదేమో అనిపించింది. మీరు మాత్రం అంతే టైంలో 4 వేయాలి బాల్స్. గాట్ ఇట్? టేక్ యువర్ పొజిషన్స్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరే పడని వాడు లేడే నా వలకు, సిగ్గుపడేది 6 o'clock, కన్ను కొట్టేది 10 o'clock, అరే లెమన్ టు 11 o'clock, రగిలిస్తా రౌండ్ ద క్లాక్, తగిలిస్తాను ఫ్రంట్ టు బ్యాక్, తగ్గిస్తాను నీ హెడ్ టేక్, వేస్తాను నాలో
టైమ్ ఓకే సో మీది 3 మీది 3 కాబట్టి 1 రూపీ కాయిన్ 1 అని ఉన్నది టైల్స్ నేషనల్ ఎంబ్లెమ్ ఉంది హెడ్స్ అది ఓకే ఫస్ట్ మీరు ఆడారు కాబట్టి హెడ్స్ ఆర్ టైల్స్ హెడ్స్ అండ్ టైల్స్ గాట్ ఇట్ ఆల్ ది బెస్ట్ హెడ్ కంగ్రాచులేషన్స్ 3000 రూపాయలు నక్రేకల్ లేడీస్ తో ఫుల్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు